గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సహా ఏపీ, ముంబైలోని ప్రధాన కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. ఐటీ చెల్లింపు విషయంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ఈ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. లాభాలు వచ్చినా కూడా ఐటీ చెల్లింపు విషయంలో జాప్యం చేయడంతో సోదాలు జరుపుతున్నారు. ఈ తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లు సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కార్పొరేట్ కార్యాలయంలో ప్రాజెక్టు వర్క్కు సంబంధించి డైరెక్టర్లను విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వాసవి గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే ఐటీ పన్ను ఎగవేతలో ఒక వాసవి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీ పూర్తిగా అవకతవకలకు పాల్పడిందని చెప్పి ఐటీ సంబంధించిన అధికారులు కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనము ఈ యొక్క మెయిన్ ఆఫీసు వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించిన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో యొక్క మెయిన్ ఆఫీస్ ఉంది. ఇందులోనే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. వాసవికి సంబంధించిన ఇదే కాకుండా ఇటు బాంబేతో పాటు ఇటు ఏపీలో కూడా దీనికి సంబంధించి యొక్క సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఐటీకి సంబంధించిన పన్ను విషయంలో పూర్తిగా జాప్యం జరిగింది. ఎందుకంటే కోట్లాది రూపాయల సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది, కానీ మాత్రము ఐటీ పన్ను చెల్లింపు విషయంలో పూర్తిగా జాప్యం జరిగిన నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి ఎన్ని కోట్ల టర్నోవర్ జరిగింది, దానికి సంబంధించి ఎంత ఐటీ పన్ను కట్టారో దాన్ని బట్టి పూర్తిగా దీనికి సంబంధించి ఇటు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా వాసవి సంబంధించిన ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీతో పాటు ఇక్కడ వారి కొంతమంది డైరెక్టర్ ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో మాత్రం ప్రధానంగా ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, వాటిని ఎలా నివృత్తి చేస్తున్నారని దానిపైన కూడా ఇటు ఐటీ సంబంధించిన అధికారులు పూర్తిగా దీనిపైన తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం యొక్క ఐటీ పన్ను ఎంత కట్టారు, దాని తర్వాత ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్ సంబంధించి ఏ విధంగా జరిగింది, ఆ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించిన నేపథ్యంలో ఐటీ పన్ను ఎంత కట్టారు, వీటన్నిటిని కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు యొక్క పరిశీలన కూడా చేస్తున్నారు. మరోవైపు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ వచ్చి అక్కడ అవకతవకలకు పాల్పడ్డారనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కొంత అనుమానంతో కూడా ఈ యొక్క ఐటీ అధికారులకు సంబంధించి సోదాలు నిర్వహించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఐటీ సోదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత అసలు ఎంత ఈ యొక్క ఐటీ పన్ను పూర్తిగా జాప్యం జరిగిందనే దానిపైన కూడా ఐటీ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో యొక్క ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలియగానే ఈ కస్టమర్లు కూడా కొంత భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవర్ టు స్టూడియో.